ఈ ఒక్క మిస్టేక్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వచ్చు. మరి హ్యాకర్స్ యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటో చూద్దామా. బ్రూట్ ఫోర్స్ అటాక్ హ్యాకర్స్ ఎక్కువగా యూజ్ చేసే అటాక్ అని చెప్పొచ్చు. మరి ఈ అటాక్ ని ఎలా చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు. వరల్డ్లో ఉన్న ప్రతి పాసిబుల్ కాంబినేషన్ అటాక్ ని అటెంప్ట్ చేస్తూ లాస్ట్ కి ఒక పాస్వర్డ్ అనేది క్రాక్ అవుతుంది. దానితోని ఆ టార్గెట్ యూజర్ అకౌంట్ ని యాక్సెస్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి డిక్షనరీ అటాక్. ఈ డిక్షనరీ అటాక్ యాస్టీస్ బ్రూట్ ఫోర్స్ అటాక్ లెక్కనే ఉంటుంది, కాకపోతే ఒక సపరేట్ వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఆ వర్డ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఉన్న పాస్వర్డ్ ని వరుసగా అటెంప్ట్ చేస్తూ ఉంటారు ఆ యూజర్ అకౌంట్ నుంచి. లైక్ అలా పాస్వర్డ్ ని క్రాక్ చేసి తీస్తారు. థర్డ్ వన్ పాస్వర్డ్ స్ప్రేయింగ్. ఇంతకుముందు మనం సింగిల్ యూజర్ ని మాత్రమే అటాక్ చేయంగా చూసాం, కాకపోతే దీంతో మనం మల్టిపుల్ యూజర్స్ ని అటాక్ చేయొచ్చు. ఒకటే సింగిల్ పాస్వర్డ్ తోటి మల్టిపుల్ యూజర్స్ ని క్రాక్ చేస్తూ ఉంటారు, తర్వాత డేటాని యాక్సెస్ చేస్తారు ఆ యూజర్ అకౌంట్ కి. మరి మీ అకౌంట్ ని ఎలా కాపాడుకుంటారు? స్ట్రాంగ్ యూనిక్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి, ప్లస్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ పాస్వర్డ్ మేనేజర్స్ యూజ్ చేస్తే బెటర్. గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ మీకు తెలిసే ఉంటుంది, దానిలో యూనిక్ పాస్వర్డ్స్ అనేది అదే జనరేట్ చేస్తుంది. నిజానికి ఇదంతా బేసిక్ అటాక్స్ అని చెప్పొచ్చు, కానీ దీనికన్నా చాలా పెద్ద అటాక్స్ అనేవి ఉంటాయి. దాని పార్ట్ 2లో చూద్దాం.